శ్రీమాత్రే నమః. దీపావళి పండుగ రోజున సాయంత్రం పూట లక్ష్మీదేవిని అర్చించినట్లయితే అఖండమైనటువంటి సౌభాగ్యములు కలుగుతాయని ప్రతీతి ఉన్నది. దీనికి శాస్త్రవాక్యం కూడా ఉన్నది. ఈ రోజున అందరూ కూడా ఆ ప్రదోష కాలంలో ప్రతి ఇంటికి కూడా లక్ష్మీదేవి వస్తుంది అని, ఏ ఇంట్లో దీపాలు వెలిగించి శుభ్రంగా లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజిస్తారో వారి ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉంటుంది అని శాస్త్రంలోనే చెప్పడం జరిగినది. అందరూ కూడా ఆ యొక్క విధంగా అమ్మవారిని పూజించుకోండి, అమ్మవారిని అర్చించుకోండి. చక్కగా అష్టోత్తర శతనామాలతోనూ, కనకదారాది స్తోత్రములతోనూ, సహస్రనామాలతోనూ పూజించిన తర్వాత నేనిప్పుడు ఒక 5 విశిష్టమైనటువంటి నామాలు చెబుతాను. ఇవి మీరు చేసేటువంటి అష్టోత్తరంలో కూడా వస్తాయి. కానీ విశేషంగా మళ్ళీ విడిగా ఈ 5 నామాలు చెబుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నైవేద్యం, 5 నైవేద్యాలుంటాయి. 5 నామాలు చెప్పి మీరు నైవేద్యం పెట్టినప్పుడు ఆ 5 నైవేద్యాలు పెట్టవచ్చు. లేదా మీరు చక్కగా ఈ 5 నామాలు చెబుతూ, ఆ నామం చెబుతూ ఆ నైవేద్యం పెట్టేటువంటి ప్రక్రియ కూడా ఉన్నది. ఎలా చేసినా సరే ఖచ్చితంగా ఈ 5 నామాలు, ఈ 5 నైవేద్యాలు పెట్టండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందని పెద్దలైన వారు చెబుతారు. ఇది చాలామంది చేసి ఫలితాన్ని పొందినటువంటి ప్రక్రియ. అందుకే మీకు చెబుతున్నాను. చాలామంది అద్భుతమైనటువంటి ఫలితాలు పొందారు, అష్టైశ్వర్యాలు పొందినారండి ఇది చేసిన వారు. మీరు వీటిని ఉపయోగించుకొని ఫలితాన్ని పొందండి. ఏమిటి ఆ నామాలంటే మొట్టమొదటి నామము ఓం క్షీరసముద్రరాజతనయాయై నమో నమః అనేటువంటి నామము. ఈ నామాన్ని చెప్పి పచ్చి పాలు, బెల్లం వేయాలి. ఆ పాలలో బెల్లం వేసి ఆ పాలను నివేదనగా పెట్టాలి. ఆవు పాలైనా పర్వాలేదు, బర్రె పాలైనా పర్వాలేదు, ఏ పాలైనా పర్వాలేదు. ఆవు పాలు దొరికితే ఇంకా మంచివి. దీని అర్థం ఏమిటి? క్షీర సముద్ర రాజతనయాయై నమో నమః. క్షీరసాగరాన్ని మదించినప్పుడు అమ్మవారు ఆ యొక్క క్షీరసాగర మదనంలో నుంచే వచ్చింది. అంటే అమ్మవారి యొక్క పుట్టిల్లు ఏమిటి? ఆ సముద్రమే కదా. పుట్టిల్లును తలుచుకుంటే ఆడపిల్లకు మహాప్రీతి అన్నమాట. కోటీశ్వరులాలింటికి కోడలైనా కూడా పుట్టిల్లు పెట్టినటువంటి 100 రూపాయల చీరే అపురూపంగా చెప్పుకుంటుంది. మా నాన్నగారు పెట్టారు ఈ చీరని. అలాగా ఆ పుట్టింటి పేరు చెబుతూ అమ్మవారికి ఆ పాలను నివేదన చేస్తే, అబ్బా! అంత గొప్పగా మా పుట్టింటి పేరు చెప్పుకున్నాడు వీడు అని అనుగ్రహిస్తుందట అమ్మవారు. ఇది పెద్దలైన వారు చెప్పినటువంటి వాక్యం. కాబట్టి ఆ విధంగా చేయండి. ఇక రెండవ నామం ఓం చంద్ర సహోదర్యై నమో నమః. అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, రక్త సంబంధము అనేది జన్మల సంబంధం అండి. రామాయణంలో రాముడు అంటారు, మనం ఏ దేశంలోకి వెళ్ళినా బంధువులను సంపాదించుకోవచ్చు, భార్యను సంపాదించుకోవచ్చు, మిత్రులను సంపాదించుకోవచ్చు, కానీ తమ్ముణ్ణి, తోడబుట్టిన వాడిని సంపాదించుకోలేము. అది ఈశ్వరుడు ఇవ్వాల్సిందే. తమ్ముడిస్తాడా, అక్కనిస్తాడా, చెల్లినిస్తాడా అన్నది ఈశ్వరుడు ఇవ్వాలి, కానీ మనం నిర్ణయించుకోలేము. కాబట్టి ఈ జన్మకు మాత్రమే ఆ బంధం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి బంధంతో ఎవరిని పిలుస్తారో అమ్మవారిని పిలిస్తే మరింత ప్రీతి. అదే క్షీర సముద్ర మదన నుంచి చంద్రుడు వచ్చినాడు కాబట్టి అమ్మవారికి చంద్రుడు సోదరుడయ్యాడు. కాబట్టి ఓ చంద్ర సహోదర్యై నమో నమః అని పిలిస్తే అమ్మవారి పరమ ప్రీతి చెందుతుంది. ఈ నామాన్ని స్మరించి పెరుగును అమ్మవారికి నివేదన పెట్టాలి. గడ్డ పెరుగు ఉంటుంది కదా, ఆ నివేదన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఇక మూడవ నామం ఓం భార్గవ్యై నమో నమః. క్షీరసముద్రంలో నుంచి అమ్మవారు వచ్చినట్లే ఒకానొక అవతారంలో భృగు మహర్షికి పుత్రికగా అమ్మవారు రావడం జరిగింది. వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా శ్రావణ మాసంలో, అది ఆ భృగు మహర్షికి వచ్చినటువంటి అవతారమే. కాబట్టి ఆ విధంగా అందుకే భృగువారం, శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారం అలా పడిపోయిందనమాట. కాబట్టి ఆ పేరుతో పిలిచినా కూడా అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది. ఓం భార్గవ్యై నమో నమః అని ఈ నామాన్ని చెప్పి కలకండ కానీ లేదా ఏదైనా తీపి పదార్థం, స్వీట్ ఉంటుంది కదా, ఏదైనా మీరు చేసిన స్వీట్ కానీ కలకండ కానీ తీసుకొచ్చి పెడితే పరమ ప్రీతి చెందుతుంది అమ్మవారు. ఇక నాలుగవ నామం ఓం వరవీణా కళ్యాణి నమో నమః అని. సాధారణంగా సరస్వతీదేవి వీణ వాయిస్తుందని మనకు తెలుసు, కానీ లక్ష్మీదేవి కూడా ఒక వీణ ఉంటుంది. కానీ అమ్మవారి వీణ ఒక చేత్తో ఇలా పట్టుకొని ఉంటుంది అనమాట. దాన్ని వరవీణ కళ్యాణి నమో నమః అంటారు. ఈ ఒక్క నామాన్ని 108 సార్లు చదివినా కూడా అమ్మవారు విశేషంగా అనుగ్రహిస్తుందని పెద్దలైన వారు చెబుతారు. ఈ నామాన్ని చెప్పి వరి పేలాలు అని దొరుకుతాయి. వడ్లు ఉంటాయి కదా, ఆ వడ్లను మూకుల్లో వేస్తే పేలాల్లాగా తయారవుతాయి. వాటిని అమ్మవారికి నివేదన చేయండి. వీటిని లాజలు అని కూడా అంటారు. సౌభాగ్య వస్తువుల్లో అత్యంత ముఖ్యమైనవి అనమాట. వీటిని వాడితే చాలు శుభాలు కలుగుతాయి, ఇంట్లో ఉంటే చాలు శుభాలు కలుగుతాయి. వీటిని నివేదన చేసినట్లయితే అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇక చివరిది ఓం విష్ణు పత్న్యై నమో నమః. ఎప్పుడైనా భార్యను భర్త పేరు ముందు పెట్టి పిలిస్తే పరమ ప్రీతి చెందుతుంది. ఫలానా వారి
భార్య అండి ఈమె అని చెప్పుకుంటే పరమప్రీతి పొంగిపోతుంది. అలాగే తన భర్త అయినటువంటి విష్ణువును ముందు పెట్టి విష్ణుపత్నియై నమో నమః అని అమ్మవారిని పిలిచామంటే, ఆహా! మా ఆయనతో కలిసి నన్ను పిలుస్తున్నాడు. ఎంత భక్తి వీడికి అని పరిగెత్తుకుంటూ వచ్చి మరి పనులన్నీ ఆపేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మరి మనకు అనుగ్రహిస్తుందని పెద్దలైన వారు చెబుతారు. కాబట్టి ఆ నామంతో అమ్మవారిని పూజించి ఎండు కొబ్బరి చిప్పలు, పచ్చి కొబ్బరికాయ కాదండి. కొబ్బరి చిప్ప ఎండిపోతే అంటారు కొబ్బరి కొడకలు అంటాం గదా! కొబ్బరి కొడకలను ఒక 2 కొబ్బరి కొడకలను అమ్మవారికి నివేదన చేయండి. ఈ విధంగా మీరు 5 నామాలు చెప్పి మొదట ఏది అష్టోత్తరం గాని, సహస్రం గాని చేసిన తర్వాత ఈ 5 నామాలు చెప్పి నివేదన చేసినప్పుడు ఈ 5 నైవేద్యాలు పెట్టవచ్చు. లేదా నైవేద్యం పెట్టేటప్పుడే ఈ నామాన్ని చెప్పడం, ఆ నైవేద్యం పెట్టడం. ఈ నామాన్ని చెప్పడం, ఆ నైవేద్యం చేసినా కూడా పర్వాలేదు. ఏ విధంగానైనా చేయవచ్చు. కానీ ఈ విధంగా ఈ 5 నామాలు చెప్పి ఈ 5 నైవేద్యాలు పెట్టినట్లయితే వారికి ధనలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అది దీపావళి పర్వదినం రోజు ప్రదోష కాలంలో సాయంత్రం పూట చేసినట్లయితే అఖండంగా కలిగి వారి ఇంట్లో సిద్ధులు, లక్ష్ములు కొలువై ఉంటారు అని పెద్దలైన వారు, సిద్ధులు, యోగులైన వారు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి అందరూ కూడా వినియోగించుకొని అద్భుతంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు పొందండి. దారిద్ర్య విమోచనను పొందండి. ఈ దీపావళి అనేదే దారిద్ర్య విమోచనానికి ప్రతీక. కాబట్టి ఈ దీపావళి రోజు చేసేటువంటి లక్ష్మీ పూజ ఖచ్చితంగా ఫలిస్తుంది. ఒక్క సంవత్సరంలోనే అద్భుతమైన ఫలితాలు చూసిన వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆచరించండి. చాలా చిన్న పూజే కదా! పెద్ద ఖర్చు కూడా లేదు చూడండి. నైవేద్యాలన్నీ కూడా ఆవు పాలు తెచ్చుకోవాలని ఏమీ లేదు. ఉన్న పాలను పెట్టండి, ఉన్న పెరుగు పెట్టండి, 2 కొబ్బరి కుడకలు ఇంట్లో ఉంటాయి. అన్నీ ఇంట్లో ఉండేవి. ఒక్క వరి పేలాలు ఒకటి మీరు షాప్‌లోకెళ్తే దొరుకుతాయి. లేదా పిరికెడు వడ్లుంటే మూకుట్లో వేస్తే అవే వస్తాయండి. వరి పేలాలు కూడా పెద్ద ఇబ్బంది కావు. అన్నీ మీకు సులభంగా దొరికేవే. కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేవి. మీ జీవితాన్ని మార్చేసేవి కాబట్టి వినియోగించుకొని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.